బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6 గంటల 15 నిమిషాలకు ముందే గుండెలపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడలే, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళా బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను. సార్ చెప్పండి. వీళ్ళకి ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి.
ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. మీరు కేసులు పెట్టారు.